హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్దు ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, బయట చూస్తే బాగా చల్లగా ఉంది. మా వారు వచ్చేసరికి మంచిగా వేడివేడిగా బజ్జీలు చేసి పెట్టాలి. మీలో ఎంతమందికి బజ్జీలంటే ఇష్టం? అయినా నా పిచ్చి కాకపోతే బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు బయటికెళ్తే చాలు మంచిగా మిర్చి బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. సర్లే కానీ మాకెందుకు ఇదంతా సోది చెప్తున్నా, ఫస్ట్ మిర్చి బజ్జీ ప్రాసెస్ చెప్పమ్మా అంటారు కదా. అయ్యయ్యో మర్చిపోయినా. మనం ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలనే విధానం ఇప్పుడు చూద్దాము. 2 కప్స్ శనగపిండి తీసుకొని 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి కొంచెం వేసి, ఇంకా వాము కూడా ఇలా చేత్తో ఇలా నలుపుకొని అందుట్లో వేశాను. ఒక్క చిటికెడు పసుపు కూడా వేసి అన్నీ వేసి అలా పెట్టుకున్నాం కదా, అదంతా జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా వాటర్ తీసుకొని బాగా కలపాలి. చాలాసేపు అలా కలుపుతూనే ఉండాలి. మరీ జోరు కాకూడదు, మరీ ఉండలు ఉండలుగా కాకూడదు. మనకి బజ్జీ ఎలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలో ఏమేమి పెట్టాలనేది చూసుకుందాము. ఇప్పుడు ఆ ప్రాసెస్కి వెళ్ళిపోదాం పదండి. కొంచెం మంది ఏం చేస్తారంటే మిర్చి బజ్జీలో లోపల విత్తనాలన్నీ తీస్తారు. మేమైతే తీయలేదు. ఉప్పు, వాము, ధనియాల పొడి అన్నీ బాగా కలిపి అందుట్లో పెట్టాము. అసలు మాకైతే మంట కూడా లేదు. మిర్చి అంటే కొన్ని మిర్చి బజ్జీలు మంట ఉంటాయి కాబట్టి లోపల విత్తనాలు తీసి అలా ఉప్పు ఇలా వాము పెట్టుకుంటారు. ఇంకా మేమైతే ధనియాల పొడి కూడా పెట్టాము. అలా బాగుంటుంది టేస్ట్ అని ఇంకా అలా పెట్టాను. ఇంకా మంచిగా ఫస్టే ఇలా పిండి అంతా కలుపుకున్నాం కదా, ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా వేస్తుంటే అసలు వేడి వేడి మంచిగా తినాలనిపించింది. మా వారు రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మిర్చి బజ్జీలు చూసి. హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. మా వారు కూడా అలానే ఫీల్ అయ్యారు. మిర్చి బజ్జీ వేసిన తర్వాత ఇంకా కొంచెం పిండి మిగిలింది. ఇంకా తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఇలా వేసాను. ఇంకా ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా మిగిలింది. ఆఫ్టర్నూన్ ఇలా ఎగ్స్ ఉడకబెట్టి అలానే ఉంచాను. ఇంకా ఎగ్స్తో కూడా వేసాను. ఇంకా చూడండి మంచిగా ఈవినింగ్ స్నాక్స్ అలా కూర్చొని తిన్నాము. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. బాయ్ బాయ్.